ఏకంగా రాష్ట్ర సచివాలయాన్నే టార్గెట్ చేశారు. రాష్ట్ర సచివాలయం అప్పుడే ప్రారంభమైంది. సచివాలయానికి వచ్చిన వివిధ శాఖల ఉద్యోగులు తమ తమ సీట్లల్లా కూర్చొని విధులు నిర్వర్తించడం మొదలుపెట్టారు. సచివాలయంలోని ఒక శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. తన పేరు అరవింద్ అని సిఐడి నుండి ఫోన్ చేస్తున్నట్లు చెప్పాడు. దీంతో ఆ ఉద్యోగిలో కంగారు మొదలైంది. అరవింద్ అంతటితో ఆగకుండా మీపై సిఐడి కేసు ఉందని, దాన్ని మాఫీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని అడిగాడు. సిఐడి కేసు ఉందని చెప్పడంతో ఆ మహిళ ఉద్యోగిలో భయాందోళన మరింత ఎక్కువైంది. వెంటనే అరవింద్ ఫోన్ కాల్కి ఆమె రెస్పాండ్ అవ్వడం మొదలుపెట్టింది. ఇదే అదునుగా భావించిన వ్యక్తి ₹1,00,000 ఇవ్వాలంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తన ఫోన్పే నుండి డబ్బులు చెల్లించడం మొదలుపెట్టింది. మొత్తం ₹80,000 ఫోన్పే ద్వారా చెల్లించింది. అప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి కాల్ కట్ చేశాడు. అయితే ఆమె కంగారులో డబ్బులు చెల్లించిన తర్వాత ఈ విషయాన్ని తోటి ఉద్యోగులకు చెప్పింది. అయితే సైబర్ నేరగాళ్లు ట్రాప్ చేసినట్లు తోటి ఉద్యోగులు చెప్పారు. దీంతో ఆమె వెంటనే ఈ విషయాన్ని తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే గతంలో సిబిఐ పేరుతో కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు రూటు మార్చినట్లు పోలీసులు భావించారు. సిఐడి రాష్ట్ర పరిధిలో ఉంటుందని, దీంతో రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు సిఐడి పేరుతో ఫోన్ చేస్తే త్వరగా బురిడీ కొట్టించవచ్చన్న ఉద్దేశంతో సైబర్ నేరగాళ్లు ఉన్నట్లు అర్థమవుతుందని పోలీసులు చెప్పారు. మహిళా ఉద్యోగి బ్యాంక్ ఖాతా డీటెయిల్స్ తీసుకున్న పోలీసులు ఏ ఖాతాలకు ఈ మొత్తం ట్రాన్స్ఫర్ అయిందో వివరాలు సేకరిస్తున్నారు. గతంలో ఉత్తర భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇటువంటి కాల్స్ వచ్చేవని, ప్రస్తుతం కొంతమంది మన రాష్ట్రం నుండి కూడా ఇటువంటి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇక మొత్తం మీద రాష్ట్ర సచివాలయ ఉద్యోగులు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉందని పోలీసులు చెప్పారు. మరిన్ని కాల్స్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.